మీరు హారతి తీసుకోండి. వ్రతం సంపూర్ణమైంది. ఇక మీరు ఎటువంటి దిగులు చెందవలసిన అవసరం లేదు. ఇలాంటి మనవరాలుండడం మీ అదృష్టం నారాయణరావు గారు. కాదండి, ఇలాంటి తాతయ్య ఉండడం నా అదృష్టం. బంగారు తల్లి. ఇంక మేం బయలుదేరుతామండి. రా తాతయ్య. వస్తామమ్మా. వెళ్ళిరండి. తాతయ్య, ఏంటమ్మా? నువ్వింటికి వెళ్ళు, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. సరే తల్లి. ఈరోజు నా పుట్టినరోజు కదా, అమ్మతో మాట్లాడి వస్తాను. సరేనమ్మా, అలాగే. ఏ అమ్మ కడుపును పుట్టావో తల్లి, ఆనాడు నా కంటపడ్డావు. అక్క, ఎక్కడికి బయలుదేరావు? ఈరోజు ఒక కొత్త జాబ్లో జాయిన్ అవుతున్నానక్క. ఇంతకు ముందు వచ్చిన శాలరీ కంటే ఇప్పుడు ఎక్కువ శాలరీ వస్తుంది. ఆ కంపెనీ వాళ్ళు అదృష్టవంతులు. శాలరీ ఎక్కువ వస్తే నేను అదృష్టవంతురాల్ని కానీ కంపెనీ వాళ్ళు ఎందుకు అవుతారక్క? నేను శాలరీ గురించి మాట్లాడడం లేదు. మరి నువ్వు ఎక్కడ పనిచేసినా వాళ్ళు ఇచ్చే జీతం కంటే ఎక్కువ పనిచేసి పెడతావు. అందుకే వాళ్ళు అదృష్టవంతులని అంటున్నాను. ఈ చెల్లి ఏం చేసినా నీకు గొప్పగానే ఉంటుంది. నేనేం కావాలని మాట్లాడడం లేదు. నువ్వెప్పుడూ గొప్పదానివే. నీలాంటి మంచిదాన్ని దూరం చేసుకున్న వాళ్లే అసలైన దురదృష్టవంతులు. ఇన్ని సంవత్సరాలు నీకు దూరంగా ఉండటానికి ఆ శ్రీకర్ మనసు ఎలా ఒప్పుకుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అక్క, నేనెవ్వరినీ నిందించదలుచుకోలేదు. పరిస్థితులు అలా వచ్చాయి. ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది కదా. సరే సరే, నాకు టైం అవుతుంది, నువ్వెదుర్రా. దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు. ఆ నమ్మకాలని నేనెప్పుడో వదిలేశానక్క. నేను మళ్ళీ నమ్మాలంటే అద్భుతాలు జరగాలి. అమ్మవారి మీద నీకు నమ్మకం పోవడానికి ముఖ్య కారకురాలు మీ అత్తే. ఎవరిని నిందించినా తప్పు మనదవుతుందక్క. సరే, ఇప్పుడు ఆ విషయాలేమీ వద్దు. ముందు నువ్వు ఎదురవదు. పద పద పద, వెళ్ళిరా. నీ భర్త వల్ల, నీ అత్త వల్ల నీ జీవితానికి ఎంతో నష్టం కలిగింది. అయినా సరే నువ్వు వాళ్ళని ఒక్క మాట కూడా అనవు, మరొకరిని అననివ్వవు. బావా, బావా, ఇక్కడున్నాను. మనం ఒకరిని విడిచి ఒకరం 5 నిమిషాలు కూడా ఉండేవాళ్ళం కాదు. అలాంటిది 5 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా సరే నన్ను అర్థం చేసుకుని నీ ఇంట్లో వాళ్లతో పోరాడి నన్ను నీ ఇంటికి తీసుకుని వెళ్లకుండా పరాయిదాన్ని వదిలేసినట్టు వదిలేశావు. నీ మనసు ఇంత కఠినంగా అయిపోతుందని అనుకోలేదు.
రాతి బొమ్మలో ఉన్న అమ్మవారికి నా మీద దయ కలగలేదు. మనసుని రాయిలా చేసుకున్న నీకు నా మీద జాలి కలగలేదు. మగాడు ఎంత స్వార్థపరుడో నీలాంటి వాళ్ళు కూడా నిరూపిస్తున్నారు. అవని, పాప చనిపోవడం అనే విషాదం మనిద్దరినీ దూరం చేసింది. 5 సంవత్సరాలు మనం ఒకరినొకరు చూసుకోకుండా చేసింది. నువ్వు లేని జీవితం అంధకారం అయిపోయింది. నిన్ను నా ఇంటికి తీసుకురావడానికి జరిగిపోయిన ఘోరం అడ్డుపడుతుంది. ఆ ఘోరం నువ్వు తిరిగి రావడానికి ద్వారం తెరవనివ్వడం లేదు. ఏది లేకపోయినా, ఎవ్వరు లేకపోయినా సర్దుకొని బ్రతికేస్తున్నాను, కానీ నువ్వు లేకుండా ఇలా ఇంకెంతకాలం బ్రతకాలో అర్థం కావడం లేదు. నావని ఇప్పుడు ఎలా ఉంది? సాధించిందేం లేదు గాని అప్పుడే తెల్ల జుట్టు బయటపడిపోతుంది. అయినా ఇలా సెట్ చేస్తే అస్సలు ఎవరికి కనిపించదు. తమరి మేకప్ ఇంకా అవ్వలేదా? బంగారం, జుట్టు తెల్లబడ్డం అప్పుడే మొదలైపోయింది బంగారం. నీ జుట్టు గోల తర్వాత ముందు మన సరగసి కూతురు, అదే తమరి అక్రమ సంబంధంకి పుట్టిన కూతురు శౌర్యని స్కూల్కి తీసుకెళ్లే సమయం అవుతుంది. స్కూలా? బంగారం, ఈ మధ్య శౌర్యాన్ని స్కూల్కి తీసుకెళ్లాలంటే నాకు టార్చర్ కనిపిస్తోంది. నీలా మొండిగటం అయిపోయింది. నాలా అంటావేంటి? అది నీ కూతురు. దానికి దానమ్మ కోమలి బుద్ధులొచ్చాయి. ముక్కు పుడుక కోసం దానికి మమ్మీని కావాల్సి వచ్చింది గాని ఇంకా నేను డమ్మిలానే ఉండిపోయాను. ఛ్! టైం గడిచిపోయింది కానీ నా టైం మాత్రం మారలేదు. ఆ పిల్ల వలన నాకు ఎలాంటి అడ్వాంటేజ్ జరగలేదు. పైగా దానికి కూడా చిత్ర విచిత్రంగా ఉంది. కన్నది కోమలి అయినా పెంచింది తమరే. అందుకే అన్నీ నీ సుగుణాలే వచ్చాయి. అయినా ఇప్పుడు ఏ మూలనుందో, ఏం చేస్తోందో? ఋతువులు మారిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. నాది మాత్రం ఈ ఇంట్లో ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు రై, ఎవరా అది? ఎవరో హాయ్ శౌర్య. పిల్లదయ్యం నువ్వా? అవునిల్లరికం నేనే. నిన్ను అయ్యో, ఏంటండి ఎలా పడిపోయారు? లేవండి. అమ్మా! ఏయ్, ఏం చేసావే నా మొగుడిని? ఏం లేదు వసంత, ముందు ప్లేట్లో పిండి పెట్టాను. తర్వాత మన ఇల్లరికం మెట్ల మీద నుండి దిగుతుంటే కాలు అడ్డం పెట్టాను. ముందుకు పడ్డాడు అంతే.
నీ అల్లరి రోజు రోజుకి బాగా ఎక్కువైపోతుంది. చూడు మా ఆయన మొహం చూడు ఎలా అయిపోయిందో. అక్క పిల్లలు అల్లరి చేస్తేనే అన్నం అక్క. కరెక్ట్ కిట్టు. అల్లరి మరి ఈ రేంజ్ లో ఉంటే కష్టం రా. చిన్నపిల్ల మీద కోపం ఎందుకు రాజుగారు? అంతా నీ పెంపకం నీహా. ఆవు చేన్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని అంటారు కదా. నీ బుద్ధులన్నీ నీ కూతురు పుణికి పుచ్చుకుంది నిహారిక. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ లవ్. రేయ్, ఇది ఇప్పుడే ఇలా ఉందంటే పెద్ద అయితే ఇంకెలా తయారవుతుందో. మా అమ్మ నాన్నల పేరుని నిలబెడతాను రాదా. యు డోంట్ వరీ. అల్లరి హద్దుల్లో ఉంటే ముద్దుగా ఉంటుంది. షూర్ వేదవతి. స్కూలు టైం అవుతుంది కదా, ముందు నువ్వు స్కూల్కి బయలుదేరు. ఓకే ప్రసాద్. పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ఈ వయసులో సంస్కారం క్రమశిక్షణ పక్కదోవ పట్టి అల్లరి శృతి మించితే భవిష్యత్తుకి ప్రమాదం. ఓకే ప్రసాద్, మెల్లమెల్లగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తానులే. మొక్కై వంగనిదే మానై వంగదని అంటారు. ఇంక నువ్వే మారతావు. నిహారిక మారిందా ఏంటి? ఇది కూడా అంతే. కృష్ణ మారాడే ఏంటి? కూతురు కూడా అంతే. ఏ చెట్టుకి ఆ పువ్వు పూస్తుందని అంటారు కదా, అలాగే పూసింది. ఈ పిల్ల దెయ్యం వలన నాకు ప్రాణహాని ఉంది అత్తయ్య గారు. నువ్వు మరీ ఎక్కువ చేయకిల్లరికం. ఎక్కువ చేస్తుంది నువ్వే. వసంత, నువ్వు సంతకి వెళ్ళి కూరగాయలు తీసుకునిరా. నా బంగారు చిలక. ఇక నువ్వు ఈ పూటకు మాట్లాపు, రెండో పూట చూసుకుందు గాని. రేయ్, నువ్వు తొందరగా తీసుకెళ్ళరా. కిట్టు, ఏంటి బంగారా? ఈ రోజు నేను స్కూల్కి కార్లో రాను. ఆటోలో వెళ్తావా? కాదు కాదు, వాళ్ళ నాన్న బస్తీలో ఆటో నడిపించేవాడు కదా, అందుకే ఆటోలో వెళ్ళాలనిపిస్తుందో ఏమో. కనకపు సింహాసనం మీద చునకవను కూర్చోబెడితే ఉంటుందా? వసంత గారు, చిన్నపిల్లని పట్టుకుని అంతంత పెద్ద మాట్లాడారేంటి? శౌర్య, నువ్వు చెప్పు నాన్న, స్కూల్కి నువ్వు ఎందులో వెళ్దాం అనుకుంటున్నావు? నువ్వు నీ భుజాల మీద మోసుకుని వెళ్తేనే నేను స్కూల్కి వెళ్తాను. ఈ రోజు భుజాల మీద అంటుంది, రేపు నెత్తి మీద అంటుంది. నిహారిక కృష్ణలు అందరితో ఆడుకుంటే వాళ్ళ కూతురు వీళ్లతో ఆడుకుంటోంది. కిట్టు, భుజాల మీద మోసుకుని వెళ్తావా? స్కూల్ మానేమంటావా? వద్దు తల్లి, నువ్వు ఇంట్లో ఉండడం కంటే ఆ స్కూల్లో ఉండడమే నయం. నాకైతే తప్పదు కదా. దా వచ్చి కూర్చో. ఓకేనా? రెడీయా? ఓప్. బ్యాగ్ తీసుకో. నాకిస్తావేంటి నీహా? మీ ఆయనకివ్వు. బాధ్యతనే కాదు, బరువుని మోయాల్సింది కూడా మీ ఆయనే కదా. ఇవ్వు బంగారం. బాయ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇదిగో ఇల్లరికం. ఈసారి పిండి కాదు, గాజు పెంకులు పెడతాను. అయ్య బాబాయ్, వామ్మో, చూసారా అది ఎంత వైలెంట్ గా మాట్లాడుతుందో. ఏనుగమ్మ ఏనుగు, మాయదారి ఏనుగు, బంగారం, మా ఊరొచ్చి బంగారం, తేనుగు. బంగారం, బంగారం. ఉన్నవే 10 వెంట్రుకలు, ఏనుగు, అవి కూడా పెక్కు. మాయదారి ఏనుగు, మా ఊరొచ్చి ఊరుకు తేనుగు. పద. పిల్లల్ని పెంచడంలో నువ్వు ఎందరికో ఆదర్శం నిహారిక. అవునవును, నిహారికను చూసి ఎవరైనా నేర్చుకోవాల్సిందే. మీకు పిల్లలుంటే మీకు తెలుసుండేది. దాని అల్లరిని అదుపు చేసి దానికి కొంచెం సంస్కారం నేర్పించు. అందరూ వెళ్ళండి. ఏమయ్యా, నువ్వు ఒక చోట కుదురుగా కూర్చో. నాకు అవతల వంటగదిలో పనుంది, వెళ్తాను.
పిల్లకి సంస్కారం నేర్పించాలంటే ముందు తల్లి దగ్గర ఉండాలి కదా. నేనిక్కడే ఉన్నాను పెద్దరాజు గారు. ఓ. ఏవండి, ఏంటి ఈ 10 రూపాయలకి లడ్డూలు ఇవ్వండి. 10 రూపాయలకి రావు, చిన్నపిల్లవు కాబట్టి ఒకటిస్తాను. సరే ఇవ్వండి. ఇదిగో. ఈరోజు మా అమ్మకి ఒక లడ్డూనే పెడతాను. పాపా, లే పాపా, దెబ్బలేం తగలేదు కదా? లేదులేండి. అయ్యో, నేనేదో ఆలోచనలో ఉండి నిన్ను గుద్దేశాను. వెరీ సారీ తల్లి. మీరు నాకు సారీ చెప్పకండి, ఎందుకంటే జరిగిన దాంట్లో నా పొరపాటు కూడా ఉంది. నేను కూడా చూసుకుని ఉంటే బాగుండేది. రోడ్డు దాటేటప్పుడు అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరేం ఫీల్ అవ్వకండి, అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి, మనుషులం కదా. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోయేది. కొన్ని ప్రమాదాలు జరగడం వలన చెడు జరుగుతుంది, కొన్ని ప్రమాదాలు జరగడం వలన మంచి జరుగుతుంది. ఈ విధంగా మనం పరిచయం అవ్వాలని రాసిపెట్టినట్టుంది. ఎదుటివారి తప్పుల్లో కూడా భాగం పంచుకుంటున్నా. ఎప్పుడూ కూడా మనది ఒప్పు, ఎదుటివారిది తప్పు అని ఎత్తి చూపకూడదండి. మన మనసు మంచిదయ్యింది అనుకోండి, లోకమంతా మంచిగా కనిపిస్తుంది. అప్పుడు మనకి ఎవరి మీద కోపం రాదు. ఈ వయసులో ఇంత బాగా ఆలోచిస్తున్నావు అంటే నిన్ను కన్నవారు గొప్పవారై ఉంటారు. నేను మా అమ్మ వల్లనే ఎన్నో నేర్చుకున్నాను. అయ్యో, అమ్మ అంటే గుర్తొచ్చింది. ఈరోజు నా పుట్టినరోజు. అమ్మ కోసం తీసుకుని వెళ్తున్న లడ్డు కింద పడిపోయింది. ఇప్పుడెలా? నా దగ్గర డబ్బులు కూడా లేవు. ముందుగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నీకోసం మీ అమ్మ కోసం నేను లడ్డూలు కొనిస్తాను, రా. నేను చేజార్చుకున్నాను, అందుకు మీరెందుకు ఇస్తారు? అందుకు కారణం నేనే కదా, అందుకే కొనిస్తాను. అయ్యో వద్దండి. మీ అమ్మ లాంటి దాన్ని చెప్తున్నాను, కాదనుకో. మా అమ్మ లాంటి వారని అన్నారు కదండి, అయితే సరే, రా. నెమ్మదిగా దిగు.